సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ అభవద్వనం జాతరూపమితిఖ్యాతం తదా ప్రభృతిరాఘవ. అందులో ఉండేటటువంటి తేజోవంతమైనటువంటి భాగం ఏదుందో దానిలోంచి బంగారము వెండి పుట్టి అందులో ఉండేటటువంటి క్షారము నుండి రాగి ఇనుము పుట్టాయి. అందులో ఉండేటటువంటి మలినము నుండి మళ్ళీ సీసము తగరము పుట్టాయి. ఇన్ని లోహములు పుట్టి ఒక్కసారి అక్కడ ఉండేటటువంటివన్నీ కూడా పర్వతం మీద ఉన్నటువంటి తృణవృక్షలతాగుల్మం దివ్యం భవతి కాంచనం. అవి ఎంత పుట్టినటువంటి బంగారానికి జాత రూపం అన్నారు మహర్షి. జాత రూపం అంటే పుట్టిన రూపము కలది. ఎందుకని ఆ మాట అన్నారంటే ఒక్కొక్క దాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇన్ని పుడితే అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా హుతాశన సమప్రభం, అగ్నిహోత్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో తృణవృక్షలుతాగుల్మం దివ్యం భవతి కాంచనం. అక్కడ ఉండేటటువంటి గడ్డి పరకలు, చిగుళ్ళు, ఆకులు, చెట్లు బంగారు రంగుతో మెరిసిపోయి. వీళ్ళకేం కావాలి? ఇవన్నీ కాదు, పిల్లాడు కావాలి. ఉదే బంగారం పుట్టింది, వెండి పుట్టింది, రాగి పుట్టింది, సీసం పుట్టింది, తగరం పుట్టింది, ఇనుము పుట్టింది, రెల్లు దుబ్బులు పుట్టే, పిల్లాడు పుట్టలేదు. వీళ్ళందరూ బెంగపెట్టేసుకున్నారు. ఆ పిల్లవాడు పుట్టలేదో ఇక మార్గం లేదు ఇక లోకానికి. అందుకే సుబ్రహ్మణ్యావతారమునందు ఏర్పడినటువంటి ఉత్కంఠ ఒకరితో సరిపోలేదు. మనుష్యులు, దేవతలు, ఆఖరికి బ్రహ్మ విష్ణువాదులు కూడా హడిలిపోయారు. ఇక మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది శివతేజస్సని ఎవరు అడుగుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి? ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పచ్చటి రంగుతో ఉన్నటువంటి ఒక పిల్లవాడు క్యారమని అరిచాడు. అరవగానే పరిగెత్తుకొచ్చి చూశారు. ఆ గంగాదేవి యొక్క కడుపులోంచి గర్భస్రావమై పుట్టాడు కాబట్టి స్కందా స్కందా అని పిలిచారు కొంతమంది. స్కందా స్కందా అన్నారు, బాగుంది. అసలు కొడుకు అంటే పరమశివుడికే కొడుకు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆది దంపతులు, వాళ్ళ కొడుకే మొదటి కొడుకు కాబట్టి కుమారా అన్నారు. పుడుతూనే పరమ బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్య అని కొంతమంది పిలిచారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలిచారు, బాగానే ఉంది. పుట్టిన పిల్లాడు ఎలా? పిల్లాడు బతకాలి అంటే పాలిచ్చేవాళ్ళు ఉండద్దు. పాలిచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? ఎవరు పాలిస్తారు ఆ పిల్లాడికి? గంగ తీసుకొచ్చి విడిచిపెట్టేసింది. పాలు ఇవ్వకపోతే పిల్లాడికి ఏమైనా అయితే? ఇప్పటికి గర్భస్రావమై పుట్టాడు, ఆ పిల్లాడికి పాలు ఇవ్వకపోతే? అందుకని దేవతలందరూ పిల్లాడికి పాలిచ్చేవాళ్ళు కావాలి అని కృత్తికల్ని స్మరించారు. కృత్తికలంటే కృత్తికా నక్షత్రం, కార్తీక మాసం. కృత్తికలంటే వాళ్ళు మాతలు అని పేరు, దేవమాతలు, లోకమాతలు. వాళ్ళు ఎప్పుడు లోకాలని అనుగ్రహిస్తూ ఉంటారు, కృత్తికలు అంటారు వాళ్ళని. ఆ కృత్తికల్ని ప్రార్థించారు, మీరు లోక సంరక్షకులు, పార్వతీదేవి యొక్క స్వరూపాలే అవి, కాబట్టి అమ్మా మీరు వచ్చి పాలివ్వండి అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.